ఇప్పుడు చేయలేరు, ఏం చేయలేదు. నవంబర్ డిసెంబర్ సీజన్ ఇస్ ఓవర్. సార్ 2019 నుంచి సార్ ఎవరి దగ్గర చేద్దాం? గుడ్ పాయింట్. బాధ్యత ఉండాలి కదా వ్యక్తులకి, ఉండాలి. అదే దాని మీద డిబేట్ చేయమన్నా ప్రజల్ని. సార్ సీఎం గారు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఒక రకంగాను, ఒక మంత్రి అనిల్ గారు ఒక రకంగాను, ఇంకో మంత్రి ఏమో వ్యంగ్యంగాను పోలవరం దేని గురించి ఇచ్చేశారు. మనకు దాని డిఫరెన్స్ గా ఏం చేయకూడదు అంటే ఇప్పుడు ఏం చేయాలని నేను అడుగుతాను మిమ్మల్ని. నేనేం చేయాలని నేను కూడా ఇంకా అధ్యయనం చేస్తున్నా. ఈ రోజు ఒక మాట చెప్పి రేపు ఒక మాట చెప్పి డయాఫాల్ అంటే అది ఎక్కడ కనపడలేదు నాకంటే. అలాంటి మంత్రులు చూసాం. డయాఫాల్ కనపడలేదు మంత్రి. సార్ 2019 నుంచి 2024 వరకు సార్ 2019 నుంచి 2024 వరకు పోరాడు ప్రాజెక్టులు జరిగిన అక్రమాలపై ఏదైనా కమిటీ వేసే అవకాశం ఉందంటే? అరే కమిటీ వేద్దామయ్యా, అది కాదు కదా మిమ్మల్ని మీరంతా కూడా ఏంటంటే మీరు కూడా ట్రెడిషనల్ గా ఆలోచిస్తున్నారు. మీకు కన్సర్న్ కనపడాలి. నాకు ఒక ఎంక్వైరీ చేసేయండి, యాక్షన్ తీసేసుకోండి, ఏం చేస్తారు మీరు? ఇంత డ్యామేజ్ జరిగింది, ఇన్ని వేల కోట్లు, ఇంత ప్రజల భవిష్యత్, ఇది ఎంత అన్యాయం జరిగింది. అది మీరు డిస్కస్ చేసే బదులు మీరు కూడా ఒక ఎంక్వైరీ చేసేయండి, ఎప్పుడు చేసేస్తారు చెప్పండి, ప్రాజెక్టు ఎంత అవుతుంది చెప్పేయండి అంటే నాకేదో పెద్ద నన్ను నాకు తెలిసినప్పుడు రాసిచ్చడానికి. సార్ నిర్వాసితులకు సంబంధించి సార్ ప్రాజెక్ట్ గురించి ఒక విషయం పక్కన పెట్టిన నిర్వాసితుల గురించి ఏంటి సార్? అది కూడా ఇది అది అన్ని లింక్డే. ప్రాజెక్ట్ కట్టకపోతే డబ్బులు ఇవ్వలేరు కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇవ్వదు కదా, వాళ్ళకు అన్యాయం జరిగింది కదా. రోజు రోజు పెరిగిపోతుంది కదా ఖర్చు కూడా. మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి అప్పుడే కానీ ఇచ్చుంటే తక్కువ అమౌంట్ అయ్యేది. రోజు రోజు అమౌంట్ పెరిగింది, ఆర్&ఆర్ పెరుగుతా ఉంది, ల్యాండ్ ఎక్విజిషన్ పెరుగుతా ఉంది. వెరీ కాంప్లికేట్ చేసేసారంటాను ప్రాజెక్ట్ ని. సార్ వన్ మినిట్. You seem to be having good relations with the Prime Minister. Are you going to have any influence with the Prime Minister to get the 10,000 crore for the Polvaram project? అయిపోతుంది. 10,000 కోట్లు నీకు ఇస్తాను, మీరు చేసేస్తారా? వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఆర్ యూ ఏబుల్ టు స్టడీ ది ప్రాజెక్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రెస్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, హాఫ్ హ్యాండెడ్ గా హాఫ్ హార్టెడ్ గా కాకుండా కొంచెం స్టడీ చేసి కన్స్ట్రక్టివ్ గా పాజిటివ్ గా సజెషన్స్ ఇవ్వండి. ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, నష్టం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే రాష్ట్ర భవిష్యత్తు, నేషనల్ ఇంట్రెస్ట్ కూడా కాపాడుకోవాలి. సార్ వన్ క్వశ్చన్ సార్, ఇప్పుడు 441 crores 990 crores రెండు ఆప్షన్స్ చెప్పారు. వారికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉందండి? వాట్ ఐఎమ్ సేయింగ్, ఇంత డ్యామేజ్ వాళ్ళు ఏమి చెప్పారు, ఏం చెప్తారు, ఇంతలో మాట్లాడలే కదా. నేను సీఎంఏ మొన్నే ఫస్ట్ విజిట్ వచ్చాను, అర్థమైన కూడా అర్థం చేసుకున్నాను. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడి దీన్ని ఏ విధంగా ఫైనలైజ్ చేయాలి. అకౌంట్ మంత్రి కూడా మారాడు. లాస్ట్ టైం ఉన్న మంత్రి ఇప్పుడు లేడు. ఇదంతా కొత్త. కాస్త కూస్తో అందరికి మధ్య నేను ఒకరిగా సబ్జెక్ట్ కూడా ఉన్నానంతే. ముందు ప్రారంభించి ఇప్పుడు 4వ మంత్రి కేంద్రంలో, 3 మంత్రులు అయిపోయారు ఈ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత. 4th మినిస్టర్ వచ్చాడు ఇప్పుడు. ఇవన్నీ ఆల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ ఏ విధంగా సార్ట్అవుట్ చేయాలో సీరియస్ గా తీసుకుంటున్నా. అదే సమయంలో రాష్ట్రంలో ప్రజలకు అర్థం కావాలి, రెండు బ్యాలెన్స్ కావాలి. నేను అందుకే చెప్పాను, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు రాజకీయాలకు కానీ ఒక నాయకుడిగా ఒక రాష్ట్రాన్ని లీడ్ చేయడానికి అర్హత లేదనడానికి ఇవన్నీ ఉదాహరణలు. మేమేదో ఎలక్షన్ లో 164 సీట్లు రావడం ఒకటే కాదు, వీళ్ళ బిహేవియర్, వీళ్ళ ప్రవర్తన ఒక్కసారి మీరు కానీ ముందు నుంచి ఆలోచిస్తే ఈ ప్రాజెక్ట్ ఒక కేస్ స్టడీ మీకు అందరికి. మీరు కూడా విట్నెస్. కనీసం ఇక్కడికి వచ్చి ఎప్పుడైనా ఈ 5 ఏళ్ళలో ఒక్కరోజైనా పురస్కారాలు పెట్టా? ఈ ప్రాజెక్ట్ ఏం చేశారు చెప్పారా? ఎక్కడా లేదు. అక్కడ పెట్టలేదు, ఇక్కడ పెట్టలేదు, ఎక్కడా లేదు. అఖిల పక్ష కాబట్టి ఏం చేస్తారు? అఖిల పక్షం వేస్తా ఏం చేస్తారు? కసో తిరిగి వేసేస్తారు అంతే కదా. అది కాదు కదా ఇష్యూ. ఎట్లా పరిష్కారం చేయాలి? అంటే ఇంత జాతి విపత్తు ఆంధ్రాకి ఇంత ఇబ్బంది కలిగింది. ఫర్దర్ గా మళ్ళీ ఇలాంటివి జరగకుండా, అంటే ఎవరు వచ్చినప్పుడు వాళ్ళు అలా కాంట్రాక్టర్ని అలా మార్చకుండా మీరేమన్నా రికమెండ్
అంటే జాతీయ స్థాయిలో ఇప్పుడు మీరు నేతగా ఉన్నట్టు ముఖ్యనేతలు అలాంటి రిఫార్మ్ ఏదన్నా సజెస్ట్ చేస్తారు? అదేమా అన్ని మాట్లాడదు ఇప్పుడు అది కూడా దానికి అలాంటి డెమోక్రసీలో మనం ప్రజలు సరి విజ్ఞతతో మనం ఓట్లేశారు. ఆ ప్రజలే లాస్ట్ టైం ఓట్లు వేశారు కాబట్టి లైసెన్స్ వచ్చింది డ్యామేజ్ చేయడానికి. ఇదో కేసు అది అంతే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టాలు తేవడేముంది, అన్ని రాష్ట్రాలకు తేలేరు కదా. ఒక రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తప్పు చేసిన పనిష్ చేయాలి. ఎవరు పనిష్ చేయాలి? ప్రజలు పనిష్ చేశారు. సరిపోతుందా? 5 ఏళ్లలో పూర్తయ్యే ప్రాజెక్టు 10 ఏళ్ళు అయిపోతుంది. 10 ఏళ్ళు కాదు, డబ్బులు ఎవరు డబ్బులు? ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ. ప్రాజెక్ట్ సేఫ్టీ ఇదే థ్రెట్. అన్ని ఉన్నాయి, మాట్లాడదు. థ్యాంక్ యూ సార్. మాకు మంచి సమాచార శాఖకి మానవతావిషయంలో ఉన్న ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.